పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు పదవి రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటూ ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ అధిష్టానం వర్మకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి దక్కుతుందని అనుచరులు ప్రచారం చేస్తున్నారు. వర్మ అండతో పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో వర్మ యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో తిరుగుతూ టీడీపీ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో మరోసారి వర్మకు పెద్ద పదవి దక్కుతుందని కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో వర్మకు చెక్ పెట్టడంతో పాటు పిఠాపురంలో జనసేన కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలకు చెక్ పెడుతూ ఏకకాలంలో పవన్ మాస్టర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అయితే పిఠాపురం జనసేనలో గ్రూపులు ఉన్నాయా? నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారా? దీంతో ఆ గొడవలపై పవన్ సీరియస్గా దృష్టి పెట్టారా? గ్రూపులతో ఇబ్బందులు తప్పువని భావిస్తున్నారా? అందుకే ఒక నిర్ణయానికి వచ్చారా అంటే అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. అందులో భాగంగానే కొత్త నియామకాలు చేపట్టారని ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. పిఠాపురం జనసేనకు సంబంధించి ఓ 5 నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దీని వెనుక చాలా రకాల పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది. పిఠాపురం నుంచి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు. కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు పవన్ కళ్యాణ్పై ఉండటంతో నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించారు. ఈ క్రమంలోనే పార్టీలో విభేదాలు ప్రారంభమయ్యాయని నేతలు గ్రూపులు కడుతున్నట్లు పవన్ కళ్యాణ్కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అసలుకే ఎసరు వస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జనసేన బాధ్యతలను చూసేందుకు ఓ 5 నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండన్ దొరబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుల్ని ఆ కమిటీలో నియమించారు. ఇక నుంచి జనసేనలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న ఈ కమిటీకే పూర్తిస్థాయి అధికారాన్ని కట్టబెట్టారు. పిఠాపురంలో గెలిచారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవులతో పాటు డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో తరచుగా పిఠాపురం రావటానికి కుదరదు. అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాసరావుకి బాధ్యతలు అప్పగించారు. అయితే శ్రీనివాసరావు పార్టీ శ్రేణుల్ని కలుపుకొని వెళ్లటం లేదన్న విమర్శ ఉంది. ఇటీవల జనసేన సమావేశంలో పవన్కు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వారి ముందే మర్రెడ్డిని పవన్ కళ్యాణ్ సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ ఫిర్యాదులు పెరగడంతో 5 నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక నుంచి జనసేన కార్యక్రమాలన్నీ చేబ్రోలులోని పవన్ నివాసం నుంచి నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీసులో జనసేన కార్యకలాపాలు జరిగేవి. అయితే ఒక్కసారిగా పిఠాపురం జనసేనలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకోవటం విశేషం. అయితే దీని మీద బలమైన చర్చ నడుస్తోంది. పార్టీని గాడిలో పెట్టేందుకేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క జనసేనలో ఉన్న విభేదాలు క్యాష్ చేసుకోవటానికని వర్మ ప్రయత్నాలు మొదలుపెట్టారని, జనసేనలో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకు మాజీ ఎమ్మెల్యే వర్మ గాలం వేస్తున్నారు అనే ప్రచారము జరుగుతోంది. త్వరలో కీలక పదవి రాబోతుంది అంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్మకు సీఎం చంద్రబాబు పదవి కేటాయిస్తే పిఠాపురం రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతాయి అనటంలో సందేహం లేదు అని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.